పూర్వకాలం రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు అది యుద్ధమునకు సంబంధించినటువంటి సైనిక విధానం ఏ రకంగా ఉంటుంది, దాంట్లో ఏ ఏ విభాగాలు ఉంటాయి, ఏ రకంగా ఉంటాయి, వాటికి పేర్లు ఏమిటి. రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రధానమైనటువంటి సైనిక బలము గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్బలము. అయితే ఎన్నేసి ఏనుగులు ఎన్నేసి గుర్రములు ఉంటే ఆ ఒకదానికి పేరు ఉంటుంది, దానికి ఒక అధిపతి ఉంటాడు అనేటువంటి విషయం తెలియాలి. ఒక రథము, ఒక ఏనుగు, 3 గుర్రములు, 5 సైనికులు ఉంటే దానిని పత్తి అంటారు. అది ఒక గుంపు, దానికి అధిపతి. దీనికి 3 రెట్లు. 3 రథములు, 3 ఏనుగులు, 9 గుర్రములు, 15 సైనికులు ఉంటే దానిని సేనాముఖము అంటారు. దానికి ఒక అధిపతి. దానికి 3 రెట్లు. 9 రథములు, 9 ఏనుగులు, 27 గుర్రములు, 45 సైనికులు ఉంటే దానిని గుల్మము అంటారు. దానికి ఒక అధిపతి. తర్వాత దీనికి 3 రెట్లు. 27 రథములు, 27 ఏనుగులు, 81 గుర్రములు, 135 సైన్యము, కాల్బలము. దీనిని కలిపి గణము అంటారు. గణాధిపతి. ఆ గణం అంటే గుంపు, మనం అర్థంలో అలా తీసుకుంటాం దాన్ని. ఆ తర్వాత దీనికి 3 రెట్లు. 81 రథములు, 81 ఏనుగులు, 243 గుర్రములు, 405 సైన్యము కలిపి దీనిని వాహిని అంటారు. సేనావాహిని. దానికి ఒక అధిపతి ఉంటాడు. ఆ తర్వాత దీనికి 3 రెట్లు. 243 రథములు, 243 ఏనుగులు, 729 గుర్రములు, 1215 కాల్బలము, సైనిక బలము. ఈ మొత్తము కలిపి దీన్ని పురతన అంటారు. దీనికి ఒక అధిపతి ఉంటాడు. దీనికి 3 రెట్లు. 729 రథములు, 729 ఏనుగులు, తర్వాత 1187 రథములు, 3645 కాల్బలము, సైనిక బలము. ఈ మొత్తము గుంపు కలిపి చెమువు అంటారు. చెముపతి. చెము అంటే సేనాపతి అనేది దాంట్లో ఉంటుంది అర్థం డిక్షనరీలో. ఇక్కడ చెమువు అంటే ఎన్ని రథాలు ఉంటాయి, ఎన్ని గుర్రాలు ఉంటాయి అన్న విషయం చెప్పడానికి. ఆ తర్వాత దీనికి 3 రెట్లు. 2187 రథములు, 2187 ఏనుగులు, 6561 గుర్రములు, 10,935 సైనికులు. ఈ మొత్తము కలిపి దీనిని అనీకము అంటారు. ఈ అనీకమునకు 10 రెట్లు అక్షౌహిణి అవుతుంది. అంచేత అక్షౌహిణిలో ఉండేటువంటి మొత్తము సైన్యం ఎంత? 21,870 రథములు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రములు, 109,310 కాల్బలము. ఈ మొత్తము కలిపి ఒక అక్షౌహిణి అంటారు. ఇది సైనిక విభాగం.